డాక్టర్ సోరియాసిస్ అనేది పర్టిక్యులర్ బాడీ పార్ట్స్‌లోనే ఉంటుందా? లేకపోతే కంప్లీట్ బాడీ కూడా వస్తుందా? వెరీ గుడ్ క్వెషన్ అండి. బేసిక్‌గా ఏంటంటే సోరియాసిస్ ఏంటంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్‌లో ఏంటంటే ఓన్లీ ఎల్బోస్ మీద, నీస్ మీద అండ్ సర్ప్రైజింగ్‌లీ స్కాల్ప్‌లో గూడా వస్తుంది. ఓకే. చాలా మందికి స్కాల్ప్‌లో సోరియాసిస్ అనేది డాండ్రఫ్‌తో కన్‌ఫ్యూజ్ అవుతారు. యెస్. సో, దీస్ యెస్. ఆర్ ద వెరీ కామన్ సైట్స్. కాకపోతే ఈ స్టేజ్ నుంచి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సోరియాసిస్ అనేది మొత్తం బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. హుహు. అంటే బాడీ సర్ఫేస్ ఏరియా అనేది ఇవి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ సోరియాసిస్ అనేది సివియర్‌గా ఉంటుంది. సో, హుహు. దెర్ ఈస్ ఎ పర్టిక్యులర్ ఏరియా అనేది ఉండదు. బట్ ఎర్లీ స్టేజెస్‌లో మాత్రం మోకాళ్ళ మీద గానీ, మోచేతుల మీద గానీ, ఈవెన్ స్కాల్ప్‌లో గూడా సివియర్‌గా రావచ్చు. అంటే మీరిందాక చెప్పారు కదా! అది ఏం స్ప్రెడ్ అవ్వదు అని చెప్పేసి. అంటే పర్టిక్యులర్ బాడీ పార్ట్ మీద వచ్చినప్పుడు అంటే అది ఇంకా అదర్ ప్లేసెస్‌కి ఎలా స్ప్రెడ్ అవుతుంది డాక్టర్? అంటే బేసిక్‌గా ఏంటంటే సోరియాసిస్ అనేది మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ లైక్ ఏ ఎక్స్‌ట్రా అంటే ఎవ్రీ 4 డేస్‌కి స్కిన్ అనేది రీజనరేట్ అవుతా ఉంటుంది కాబట్టి యాహ్! ఇట్ లుక్స్ లైక్ ఏ థిక్ స్కేలీ ప్యాచ్ లాగా. ఓకే. సో, ఓకే. ఆ థిక్ స్కేలీ ప్యాచ్‌ని మనం ఎర్లీ స్టేజెస్‌లో డయాగ్నోస్ చేయకపోతే ఇట్ విల్ స్ప్రెడ్. ఆబ్వియస్‌లీ ఇట్ విల్ హుహు. స్ప్రెడ్. హుహు. సో, మనం టాపికల్‌గా కొన్ని క్రీమ్స్ వాడితే తగ్గిపోతుంది కొంతమందికి. హ్మ్. కొంతమందికి ఏంటంటే అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ వి హావ్ టు గో ఫర్ ఓరల్ ట్రీట్మెంట్. సో, ఓకే. ఓకే. అదేంటంటే మీకు మొత్తం బాడీ గూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ టైం మాత్రం ఇట్స్ అ వెరీ సివియర్ థింగ్ అండ్ ఆ టైంలో తీసుకోకపోతే మాత్రం ఈవెన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్, సెప్సిస్ ఛాన్సెస్ కూడా ఉంటాయి.